లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 21వ కీర్తన 6వ వచనము చదువుకుందాం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదములు ఎవరు దొంగిలించలేరు, ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. అవి ఎప్పటికీ నిరంతరము నిత్యము ఉంటాయి అన్నటువంటి విషయము దేవుడు మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, ఎంతో ధనవంతులు మరి నిన్న ఉండి లేదా కథల్లాగా చెప్పుకుంటున్నాం, ఈరోజు లేకపోవచ్చు. కానీ దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదములు తరతరములు ఉంటాయని మరి ఒకసారి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదం చుట్టూ ఎంత ధనరాశులు ఉన్నప్పటికీ లోపల నుంచి పొంగుతున్న ఆనందం, సంతోషంతో ఆ వ్యక్తి ఎప్పుడు దేవుని ఎదుట సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషం పొంగిపోర్లే విషయంలో మరి ఎప్పుడూ ఈ మనిషి, దేవుని చేత ఆశీర్వాదం పొందిన మనిషి కేవలం ఆశీర్వాదం, కేవలం సంతోషానికి మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. నీవు అతను నియమించి ఉన్నావు అంటే ఇంకా దానికి ఓన్లీ సంతోషానికి మాత్రమే నియమించి ఉన్నావు అన్నట్టుగా ఉంటాడని ఇక్కడ వాక్యం తెలియపరచబడుతుంది. దావీదు తనకున్న పరిస్థితుల్లో మరి ఎన్నో సందర్భాల్లో దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు సమాధానం చేసి, దేవుడు తనకి ఇచ్చిన జవాబులు బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు మరి తన లోయ లాంటి పరిస్థితుల్లో దేవుడు తనకు జవాబు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మరి తన వంశం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉంటుందని దేవుడు తనకు వాగ్దానం చేశాడు. యుద్ధాలన్నీ గెలిచేటట్లు చేశాడు. తన చుట్టూ ఎటువంటి శత్రువులు లేకుండా చేశాడని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మాత్రమే సంతోషం ఉన్నదని కనుక్కున్నాడు. దావీదుకి ఏ తక్కువ లేదు, తను ఒక రాజుగా అన్ని సంపదలు కలిగి ఉన్నాడు. కానీ దేవుని వాక్యం చదువుతూ దేవుని సన్నిధానంలో ఆయనతో మాట్లాడుతూ ఉండటమే కేవలం తనకు సంతోషం కలిగించిందని దావీదు స్పష్టంగా తెలుసుకున్నాడు. దావీదు సంతానంలోనే దేవుడు రావటానికి కూడా ఇదే కారణం కూడా చెప్పుకోవచ్చు. దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, దేవుని ఇచ్చిన సంతోషం కోసం మనం కనిపెడదాం. అటువంటి సంతోషం నిత్యము ఉంటుంది. మన దగ్గర నుంచి ఎవరు దొంగిలించారు కాబట్టి దేవుడు అటువంటి సంతోషం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఒకరోజు సంతోషం ఉండి ఒకరోజు సంతోషం లేక తండ్రి వెలితిగా ఉన్న హృదయాలతో నీ సన్నిధానంలో మొరపెడుతున్నాం ప్రభా. నీ సన్నిధానంలో నిత్యము సంతోషం ఉన్నదన్నావు నాయన. అటువంటి సంతోషంతో మేము ఉల్లసించేలాగున దావీదు ఎలాగైతే ఉల్లసిస్తున్నాడో ప్రభా, మేము కూడా ఉల్లసించినట్లు కృప చూపించండి. కేవలం నీ సన్నిధానంలోని ఆనందం ఉంది కనుక ఆ ఆనందంతో మమ్మల్ని అందరూ నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.